నమస్తే ఫ్రెండ్స్. గల్ఫ్లో మిడిల్ ఈస్ట్లో ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ మధ్య మరియు అమెరికా ఇజ్రాయెల్లు కలిపి జరుపుతున్న యుద్ధం మెల్లమెల్లగా పతాక స్థాయికి పుంజుకుంటోంది. అయితే ఇంత జరుగుతున్నప్పుడు కూడాను ప్రచార సాధనాల్లోనూ యూట్యూబ్లోనూ ప్రజల యొక్క అభిప్రాయం ఏంటంటే, ఇంత జరుగుతున్నప్పటికి కూడాను మోదీ గారు ఒక్క మాట కూడా ఇరాన్కు సంబంధించి మాట్లాడలేదు. కానీ యుద్ధం కంటే ముందు ఇజ్రాయెల్కి పోయిండు, అక్కడ పోయి ఇజ్రాయెల్కు అనుకూలంగానే మాట్లాడి వచ్చిండు. ఇరాన్కు మాత్రం ఏ మాత్రం ఉపయోగకరమైన మాటలు మాట్లాడలేదు అనే ఒక వార్త నడుస్తుంది. అయితే మనం ఎందుకు ఇరాన్కు సంబంధించి ఒక్క మాట మాట్లాడట్లేదు, అలాగే ఇజ్రాయెల్కి అనుకూలంగా ఎందుకు మాట్లాడుతున్నాం అనే దానికి గురించి మాట్లాడడం. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం ఇంతకుముందు కూడా ఉండేవి, కానీ 2010 అంటే మోడీ వచ్చిన దగ్గర నుంచి 2016లో ఉరీ, పఠాన్కోట్ దాడి జరిగింది పాకిస్తాన్ టెర్రరిస్టుల వల్ల. పుల్వామా 2019లో, అలాగే పహల్గామ్ మొన్న 2025లో జరిగినప్పుడు ఒక్కసారి కూడాను ఇరాన్ ఖండించలేదు. పాకిస్తాన్ను ఏమీ అనలేదు. ఇండియా తరఫున సానుభూతి మాటలు కూడా కనీసం మాట్లాడలేదు. మొన్న పహల్గామ్లో జరిగిన విషయంలో ఏకంగా ఆఫ్ఘనిస్తాన్ మనకు అనుకూలంగా మాట్లాడింది. ఇక ఇజ్రాయెల్ అయితే చెప్పనే అవసరం లేదు. ఇండియాకి ఎప్పుడు కూడా అవసరమైన సందర్భంలో ఇండియా వచ్చి తన ముందు నిలబడుతుంది, లేదా ఇండియాకు వెనుదన్నుగా నిలబడుతుంది. మొదటిది ఇది ఫస్ట్. రెండవది ఏంటి, ఆపరేషన్ సింధూర్ టైంలో కూడాను పాకిస్తాన్కి కొన్ని ఆయుధాలు అందజేసింది ఇరాన్ అని ఒక సమాచారం ఉంది. నిజమే కావచ్చు, కాకపోవచ్చు. రెండు మైనార్టీ దేశాలు, ముస్లిం మెజారిటీ దేశాలు కాబట్టి ఇవ్వచ్చు కూడా. ఇక మూడోది, యునైటెడ్ నేషన్లో ఎప్పుడూ కాశ్మీర్ అంశం వచ్చినా ఇరాన్ పాకిస్తాన్కు అనుకూలంగానే నిర్ణయం తీసుకునేది. అలాగే గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో కానీ, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ OICలో కూడాను పాకిస్తాన్కి సపోర్ట్ చేసేది, మనకు చేసేది కాదు. ఈ 3 కారణాల వల్ల, అంటే మనకు సహాయం చేయనప్పుడు మనం ఎందుకు చేయాలి? ప్రపంచంలో ఏ దేశం యొక్క ప్రయోజనాలు ఆ దేశం కాపాడుకోవాలి. ఇంకో దేశం గురించి మన ప్రయోజనాలు పణంగా పెట్టడం కుదరదు కూడా. అలాగే ఇజ్రాయెల్ కాడికి వద్దాం. ఇక్కడ 1962లోను, 65లోను, 71, ఆ తర్వాత 1998లో కార్గిల్ వార్లు అయితే అమెరికా చేతులు ఎత్తేస్తే ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేసింది. అంతెందుకు, మొన్న ఇది పహల్గామ్ దాడి తర్వాత మనం చేసిన ఆపరేషన్ సింధూర్లో మనకు ఎంతో సహాయపడింది ఇజ్రాయెల్. మరి మనకు సహాయపడిన దాని గురించి మాట్లాడదామా, లేక మనకు ఎప్పుడూ వ్యతిరేకంగా మాట్లాడిన దాని గురించి మాట్లాడదామా? ప్రస్తుతానికి మోడీ తీసుకున్న నిర్ణయం సరి అయింది. కాకపోతే ఒక చిన్న ఏమొచ్చిందంటే, చాబహార్ పోర్ట్లో మనది స్టేక్ ఉంది. ఆ విషయంలో ఏమైనా అయితే చిన్న ప్రాబ్లం కావచ్చు. కానీ వచ్చిన వార్తలు మనకు తెలుస్తుంది ఏంటంటే, అమెరికాతోనూ అలాగే ఇజ్రాయెల్తోనూ ఒక కమిట్మెంట్ ఉంది. ఏమని? ఇజ్రాయెల్ ఎక్కడైనా దాడి చేసుకోవచ్చు దాని మీద, కానీ చాబహార్ మీద దాడి చేయకూడదని కమిట్మెంట్ ఇచ్చిన తర్వాతనే ఇండియా ఏమనట్లేదు. అయితే మనకి ఇంకోటి కూడా రావచ్చు. ఒకవేళ చాబహార్, ఇప్పుడు ఇరాన్ మనకు ఏమనలేదు కాబట్టి మనల్ని వ్యతిరేకించవచ్చు. మరి అప్పుడు ఎలా అంటే, అప్పుడు ఐమెక్, ఇండియా మిడిల్ ఈస్ట్ అండ్ యూరోపియన్ ఎకనామిక్ కారిడార్, ఇది మనకు అంటే తొందరలో ఏర్పాటు చేస్తామని చెప్పి అమెరికా అలాగే ఇజ్రాయెల్ ఇవి ప్రామిస్ చేశాయి అనే వదంతులు వస్తున్నాయి. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతానికి మోడీ గారు తీసుకున్న నిర్ణయం సరి అయింది అని
మేము భావిస్తున్నాం. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. నమస్తే. జై భారత్.